హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. అది వచ్చేసి కెరోలిన్ హిస్టారికల్ పార్క్ అనమాట. సో దీని ఫేమస్ ఏంటి అంటే ఇది వచ్చేసి డేటన్ అనే ప్లేస్లో ఉంది. డేటన్ అనేది బర్త్ ప్లేస్ ఆఫ్ ఏవియేషన్ అంటారు. అంటే ఏరోప్లేన్ పుట్టిందే ఇక్కడ అనమాట. సో అదే కాకుండా ఇంకా మనకి చాలా ఇన్వెన్షన్స్ అయితే డేటన్లో అయినాయి. లైక్ రిఫ్రిజిరేటర్ కానీ, ఇగ్నిషన్, సెల్ఫ్ స్టార్ట్ అంటారు కదా. సో అలాంటివి చాలా అయినాయి అనమాట. అవన్నీ ఒక ప్లేస్లో అయితే భద్రపరిచారు. సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు నేను వెళ్ళి మీకు అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని చివరి దాకా చూసి డేటన్ అనే ప్లేస్ వచ్చేసి ఒహాయో స్టేట్ కిందకే వస్తుంది. నేనున్న ప్లేస్ ట్రాయ్ నుంచి డేటన్ వచ్చేసి ½ అన్ అవర్ డిస్టెన్స్. ఏదన్నా మేజర్వి ఎయిర్పోర్ట్ అవి ఉన్నాయంటే అవి డేటన్లోనే ఉన్నాయి, ట్రాయ్కి దగ్గరలో. సో ఇప్పుడు అర్థమైందా మా ఆఫీస్ ఎందుకు ఇక్కడ దగ్గరలో ఉంది అంటే, ఎందుకంటే ఎప్పుడో ఆఫీస్ స్టార్ట్ చేశారు కాబట్టి అది 1900s టైంలో. సో ఆ టైంలో డేటన్లోనే మనకి అసలు ఫస్ట్ ఎయిర్ప్లేన్ అది ఇన్వెంట్ అయింది కాబట్టి ఈ ప్లేసెస్లోనే మా ఆఫీస్ అయితే లొకేట్ అయి ఉంది. కెర్లాన్ అనేది ఒక పెద్ద ఫ్యామిలీ అనమాట ఇక్కడ డేటన్లో. సో వాళ్ళు ఈ మ్యూజియం అయితే స్టార్ట్ చేశారు. ఇది మొత్తం 65 acres ఉంటుంది. సో దీంట్లో మనకి కెర్లాన్ బ్రూయింగ్ కంపెనీ కూడా ఉంది. సో ఇది వచ్చేసి యూఎస్ఏలో ఫస్ట్ బ్రూయింగ్ కంపెనీ ఇన్ మ్యూజియం అనమాట. అంటే ఇక్కడ మనకి బీర్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తారు. యాక్చువల్లీ వీకెండ్స్ అయితే వాళ్ళు చేస్తారంట. సో మనం చూడొచ్చు లైవ్గా బియర్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అదంతా. సో నేను వీక్ డే వెళ్ళడం వల్ల నాకు అది చూడటానికైతే నాకు దొరకలేదు. కాకపోతే ప్రొసీజర్ అంతా నేను తెలుసుకున్నాను ఎలా చేస్తారు ఏంటి అనేది. సో అది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదివరకు బియర్ అనేది ఇంట్లోనే చేసుకునే వాళ్ళంట, హౌస్ వైఫ్సే చేసేవాళ్ళు. కానీ జనాలు పెరుగుతున్న కొద్దీ ఇలాగ బిజినెస్ లాగా మారి ఇలాగ ఇండస్ట్రీస్ అయితే వచ్చినాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 1800sలో ఎలాగైతే మనకి బియర్ చేసేవాళ్ళు అలా అథెంటిక్ ప్రాసెస్ అయితే ఇక్కడ మొత్తం వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ మనం వీకెండ్స్ వస్తే మనకి చూపిస్తారు కూడా. సో అవే కాకుండా ఇక్కడ మనకి డైనింగ్కి ఏరియా కూడా ఉంది. మేబీ వీకెండ్స్ వస్తే బియర్ టేస్టింగ్ కూడా ఇస్తారనుకుంటా. సో నాకైతే దాని గురించి ఐడియా లేదు. సో ఇప్పుడు మనం అయితే ప్రొసీజర్ అయితే చూసేద్దాం. మనల్లో చాలామంది బియర్ చిల్ అవ్వడానికి తాగుతారు. కానీ అసలు ఆ బియర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఎంతమందికి తెలుసు? మీకు కనుక ముందే తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక్కడ అన్ని టిన్స్ పెట్టి దాని మీద ఫుల్ డిస్క్రిప్షన్ అయితే రాశారు. కాకపోతే మీకు నేను సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ బియర్లో వచ్చేసి బార్లీ గింజలు. సో బార్లీ గింజల్ని ఏం చేస్తారంటే ఫస్ట్ మిల్లు పడతారు. మరీ చిన్నగా కాకుండా అండ్ మరీ లావుగా కాకుండా ఒక నార్మల్ వాళ్ళకి ఉంటుందన్నమాట టెక్స్చరు. అలాగా ఫస్ట్ వాటిని మిల్లు పట్టేసిన తర్వాత ఆ మిల్డ్ గ్రెయిన్స్ ఉంటాయి కదా వాటిని వాటర్తో కలిపేసి ఆ మిక్చర్ మొత్తాన్ని హీట్ చేస్తారనమాట. దాన్ని మ్యాషింగ్ అంటారు. ఇక్కడ మెయిన్గా ఏం జరుగుతుందంటే ఈ గ్రెయిన్స్లో మనకి స్టార్చ్ అనేది ఉంటుంది, అంటే పిండి పదార్థం ఉంటుంది కదా, అది షుగర్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. వన్స్ షుగర్గా కన్వర్ట్ అయిన తర్వాత ఈస్ట్ అనేది యాడ్ చేస్తారు ఫర్మెంట్ అవ్వడానికి. సో మనకి ఈస్ట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం పెరుగు తోడుకోవాలంటే కొంచెం పులిసిన పెరుగు వేస్తాం కదా, అంటే ముందు రోజున పెరుగు. సో దాంట్లోనే ఈస్ట్ ఉంటుంది అనమాట. ఈస్ట్ అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అనమాట. సో అవి ఫర్మెంట్ అయితేనే మనకి ఏదైనా ప్రోడక్ట్ ఒక టేస్ట్ అనేది వస్తుంది. సో నేను ఇందాక ఫస్ట్ ఏదైతే మనకి గ్రెయిన్స్ వాటర్తో మిక్స్ చేసి అండ్ హీట్ చేస్తారని చెప్పానో, ఆ హీట్ అయిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుందంటే మనకి ఒక లిక్విడ్ లాగా ఒక సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో షుగర్ లిక్విడ్, దాన్ని ఏం చేస్తారంటే ఫిల్టర్ చేస్తారు. మిగతా సబ్స్టెన్స్ ఏదైతే కింద ఉంటుందో దాన్ని మొత్తం హాట్ వాటర్తో రిన్స్ చేస్తారనమాట. సో వన్స్ ఆ లిక్విడ్ని మనము సపరేట్ చేసేసిన తర్వాత ఆ స్వీట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా బాయిల్ చేస్తారు. 15 to 20 minutes బాయిల్ చేసిన తర్వాత హాప్స్ అని యాడ్ చేస్తారు. హాప్స్ అంటే ఒక ప్లాంట్ సబ్స్టెన్స్ అనమాట. అది ఎందుకు యాడ్ చేస్తారంటే దానివల్ల మనకి బిటర్నెస్, ఫ్లేవరు, అరోమా అండ్ ఎక్కువ కాలం మనకి ప్రిజర్వ్ అవ్వాలి అంటే అది యాడ్ చేయాల్సిందే. సో వన్స్ బాయిల్ చేసేసింది ఇప్పుడు కూల్ చేసేయాలన్నమాట. సో కూల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఫర్మెంటేషన్ చేస్తారు. ఫర్మెంటేషన్ అంటే ఇందాక నేను చెప్పాను కదా ఈస్ట్ అనేది వేస్తారు అని. ఈస్ట్ ఏం చేస్తుందంటే ఆల్కహాల్ని, కార్బన్ డైఆక్సైడ్ని సపరేట్ చేస్తుంది. సో మనం ఏ రకమైన ఈస్ట్ వేస్తామో దాన్ని బట్టే మనకి స్ట్రాంగ్నెస్, లైట్నెస్ అనేది అయితే మనకి బియర్లో అయితే ఫామ్ అవుతుంది. ఫర్మెంటేషన్ కూడా అయిపోయిన తర్వాత బియర్ని చాలా చల్లటి ప్లేస్లో పెడతారు. సో అలాగా సెటిల్ అవ్వడానికి కొంతసేపు టైం ఇస్తారు. సో ఇట్లా మనకి బియర్ కనుక కొంచెం సెటిల్ అయిపోయి చిల్డ్ అయిపోతే దాన్ని క్యాన్స్లో, బాటిల్స్లోకి కన్వర్ట్ చేసేస్తారు.
సో ఇదండి బియర్ కదా, ఇలా ప్రొడ్యూస్ చేస్తారు మనకి బియర్ అయితే. సో వన్స్ ఇది చూసేసుకున్న తర్వాత మ్యూజియంకి అయితే వెళ్ళిపోతున్నాము. మధ్యలో మనకి కేఫే ఉంటుంది, కానీ ఆ కేఫే ఓపెన్ లేదు, సమ్మర్లోనే ఓపెన్ అనుకుంటా. సో ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే మనకి డేటన్లో ఏమైతే ఇన్వెన్షన్స్ జరిగినాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అవే కాకుండా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి కూడా, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఈ హిస్టారికల్ పార్క్లో అయితే మనం చూడొచ్చు. చెప్పడం మర్చిపోయాను, ఈ పార్క్ ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగా మొత్తం రాడ్లలో మధ్యలో బెల్స్ పెట్టి ఉంటుంది. ఆ బెల్స్ ఏమో ఆ వెండికి ఊగుతూ ఉండి మనకి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ మనకి మ్యూజియం టికెట్ వచ్చేసి $14 per person. సో వన్స్ మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలాగా ఒక ఆవిడ వెల్కమ్ చెప్తున్నట్టు కనపడుతుంది. అండ్ పెద్ద బోర్డు ఉంటుంది, దాని మీద ఇలాగా మనకి క్యారిలాన్ అని రాసి ఉంటుంది. సో క్యారిలాన్ హిస్టారికల్ పార్క్ అనమాట. సో ఫస్ట్ మనకు కనపడేది ఇవన్నీ ఏంటంటే క్యాష్ రిజిస్టర్. సో క్యాష్ రిజిస్టర్ కూడా ఇన్వెంట్ అయ్యింది, ఫస్ట్ యూజ్ చేసింది కూడా డేటన్లోనే. క్యాష్ రిజిస్టర్స్ మనకి దేనికి యూజ్ చేస్తారంటే ఏదైనా బిల్లింగ్ చేయాలన్నా కానీ, ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మనకి రిసిప్ట్స్ కావాలన్నా కానీ, అంటే ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్కి వెళ్తాం కదా, అక్కడ మనం డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాము స్టోర్స్లో, వాటన్నిటికీ అయితే మనకి క్యాష్ రిజిస్టర్ ఇదివరకు రోజుల్లో యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ ఉన్న కనపడేవన్నీ ఇదివరకు రోజుల్లో ఇక్కడ యూజ్ చేసేవాళ్ళంట. అండ్ డేటాను అదే కాకుండా ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి ఇది స్టార్టింగ్ ప్లేస్. మనం ఇక్కడ చూడొచ్చు అనమాట, ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఇక్కడ స్టార్ట్ అయినాయి. అదే కాదు, ప్రెస్కి కూడా ఇదే స్టార్టింగ్ అంట. లైక్ ఇలాగా మనకి టెలిఫోన్ డైరెక్టరీస్ ఉంటాయి కదా, ఎల్లో పేజెస్ ఏమో బిజినెస్కి, వైట్ పేజెస్ ఏమో ఇలా రెసిడెన్స్కి అలాగ ఉండేదంట మొత్తము. సో అది కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు. అదే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇక్కడ డేటన్లో చాలా ఇన్వెన్షన్స్ అయితే జరిగినాయని ఇక్కడ అన్నీ మనం పిక్చర్స్, వాళ్ళ ఎవరు ఇన్వెంట్ చేశారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే మనం చూడొచ్చు. మనకి సిలిండర్ పైప్ ఉంటుంది కదా, కాంక్రీట్ సిలిండర్ పైపు, సో అది కూడా ఇక్కడే ఇన్వెంట్ అయ్యింది. ప్రైస్ బ్రదర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఇన్వెంట్ చేశారంట. సో మనకి అక్కడ వీడియోస్ కూడా చూడొచ్చు అనమాట, వాళ్ళు ఎలా ఇన్వెంట్ చేశారు ఏంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి వీడియో ద్వారా మనకి చూపిస్తూ ఉంటారు. అదే కాకుండా స్పేస్ అండ్ న్యూక్లియర్ సైన్స్కి సంబంధించి ఏమేమైనా ఇన్వెన్షన్స్ అయినవి అవి కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అనమాట. సో ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్ అంటే అది అసలు ఎలా యూజ్ చేసేవాళ్ళు కూడా నాకు తెలియదు. సో ఇది కూడా ఇన్వెంట్ అయ్యింది డేటన్లోనే. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ చెక్అవుట్ అనమాట. అంటే ఇక్కడ సూపర్ మార్కెట్లలో మనకి స్కానింగ్ చేయడానికి ఒక మనిషి ఉండరు, మనకంతటా మనమే స్కాన్ చేసేసుకొని బిల్లు పే చేసేసి వెళ్ళిపోవచ్చు. ఆ మెషిన్ కూడా ఇక్కడే అనమాట ఫస్ట్ ట్రై చేసింది. అండ్ ఇది వచ్చేసి కంప్యూటర్, అంటే ఇదివరకు రోజుల్లో బుడ్డ కంప్యూటరు. సో ఆ కంప్యూటర్ కూడా ఎలా ఉండేది ఏంటనేది ఇక్కడ మనకి ఒరిజినల్ పీసే పెట్టారు, ఏది మనం పట్టుకోవడానికి లేదు, జస్ట్ మనం అయితే చూడొచ్చు. అండ్ ఇవన్నీ ఫోటోగ్రాఫ్స్ అనమాట, కొన్ని మేజర్ ఈవెంట్స్ జరిగినవి, ఇన్వెంటర్స్వి, వాళ్ళ ఫొటోస్ అన్నీ ఇక్కడ మనకి డిస్ప్లేలో అయితే పెట్టారు. మనం ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటే ఇన్ని ఇక్కడ ఇన్వెంట్ చేశారా అనిపిస్తుంది అనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ, పిక్చర్స్ కూడా మనం చాలా చూడొచ్చు అప్పటి రోజుల్లో మనకి ఎలా ఇన్వెంట్ చేసేవాళ్ళు ఏంటని. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ది నేను చెప్పబోయేది ఏంటంటే మన టాయిలెట్ సీట్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే అంట ఇన్వెంట్ చేసింది. అది వచ్చేసి ఫిలిప్ కంపెనీ వాళ్ళే చేశారు. సో ఇన్వెంట్ అయినప్పుడు వెస్ట్రన్ టాయిలెట్ వచ్చేసి ఇలా ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోక్ టిన్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి టిన్స్కి మనకి పైన లిడ్ ఉంటుంది చూడండి, అది కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యింది, ఇన్వెంట్ అయ్యింది ఇక్కడే. సో దీని లాకింగ్ సిస్టము, అది ఎలా ఇన్స్పెక్ట్ చేయాలి మొత్తం అక్కడైతే మనకి ఇచ్చారనమాట. సో అది కూడా ట్రై చేసింది డేటన్లోనేనంట ఫస్ట్. ఇప్పుడైతే ఒక సైడ్ అంతా కంప్లీట్ అయిపోయింది, బయటికి రాగానే మనకి ఇలాగ రంగుల రత్నంలా కనబడుతుంది కదండి. సో అది ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక బిల్డింగ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. ఇక్కడ వచ్చేసరికి మొత్తం బైసికల్సే ఉన్నాయన్నమాట. సో సైకిల్లో మనకి ఎలాగా రివల్యూషనరీ స్టార్ట్ అయింది అంటే లైక్ ఇన్వెన్షన్ అప్గ్రేడింగ్ అయింది. సో అది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. అండ్ హఫీ కంపెనీ వాళ్ళు సైకిల్స్ ఇక్కడ బాగా ఫేమస్ అంట. ఇంకోటి వచ్చేసి హెన్నీ పెన్నీ, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ వచ్చింది చూడండి, అలాగా ఇదివరకు రోజుల్లో మనకి ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేయాలన్నా కానీ వీళ్ళైతే కుకింగ్ ఎక్విప్మెంట్స్ కానీ అలాంటివి చేస్తూ ఉంటారంట. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ మెషిన్, ఇది మనకి మ్యాగజైన్స్ కానీ న్యూస్ లెటర్స్ కానీ ఉంటాయి కదా, అవన్నీ ప్రెస్సింగ్ మెషిన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మెకానికల్ పార్ట్స్ అనమాట. సో ఆటోమొబైల్స్లో మనకి ఏమేమి పార్ట్స్ ఇన్వెంట్ అయినాయి అవన్నీ ఇక్కడ లిస్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్రిడ్జ్ చూపిస్తాను అనమాట. ఇదివరకు రోజుల్లో వుడెన్ ఫ్రిడ్జ్ అనేది ఉండేది. వీళ్ళకి ఫస్ట్ ఐస్ మేకర్ అనేది యూఎస్లోనే స్టార్ట్ అయింది. అంటే మనకి ఫ్రిడ్జెస్కి ఐస్ మేకర్ లాగా ఉండదు, మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఐస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే యూఎస్ఏ ఫ్రిడ్జెస్కి ఇక్కడ ఐస్ మేకర్ అని వస్తుంది అనమాట. డైరెక్ట్గా ఐస్ అయితే పడిపోతుంది, ఎందుకంటే వీళ్ళు వాటర్ ఐస్తోనే తాగుతారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ వుడెన్ మనకి ఫ్రిడ్జ్ అనమాట. అక్కడ కింద ర్యాక్ ఉంటుంది చూడండి, దాంట్లో పెట్టుకునే వాళ్ళంట ఐస్ పీసెస్ అన్ని. వీటి మధ్యలో బొడ్డగా ఒక లాండ్రీ మెషిన్ కూడా ఉంది.
సో అవి కూడా కొత్తగా ఇక్కడే ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే ఐటమ్స్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్. మన బైక్స్ వాటిలో సెల్ఫ్ స్టార్టర్ ఉంటుంది కదా, సెల్ఫ్ ఇగ్నిషన్ అనేది ఇక్కడే స్టార్ట్ అయింది. సో దీనికి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఒక ఆయనకి మధ్యలో రోడ్డు మధ్యలో అయితే తన బండి ఆగిపోతే ఇంకొక ఆయన హెల్ప్ చేద్దామని ఇదివరకు క్రాంక్ షాఫ్ట్ లాగా ఉండేవి, అవి తిప్పాలన్నమాట. సో తిప్పుతూ ఉన్నప్పుడు అది జస్ట్ విరిగిపోయా మరి ఏదో అయ్యి ఆయనకి ఇంజురీ అవుతుంది అనమాట. ఆ ఇంజురీకి ఆయన చనిపోతాడు కూడా. సో అప్పుడు ఇంకా వీళ్ళు కూర్చొని మనం ఏదో ఒకటి కనిపెట్టాలి ఇలా అని అప్పుడు సెల్ఫ్ ఇగ్నిషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారంట. అండ్ ఇక్కడ బొమ్మలు ఏమేమైతే మ్యానుఫ్యాక్చర్ అయినాయో అవన్నీ రకాలైతే మనం ఇక్కడ చూడొచ్చు. సో వన్స్ మ్యూజియం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ మనకి చిన్న ఇల్లు కనబడుతున్నాయి కదా, ప్రతి ఇంటికి ఏదో ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. పార్క్లోనే మనకి ట్రైన్ రూట్ అయితే కనబడుతుంది. చుక్ అనుకుంటూ బుడ్డ ట్రైన్ అయితే తిరుగుతూ ఉంటుంది పార్క్ చుట్టూతా. ఇది వచ్చేసి ఇదివరకు రోజుల్లో మనకి స్కూల్ అయితే ఎలా ఉండేది ఇక్కడ డేటన్లో అనేది, దానికోసం ఇది ఒక మోడల్ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ 1st క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా కలిపి చెప్పేవాళ్ళు అనమాట స్కూల్కి అయితే. సో మరి అప్పుడు ఎలా చెప్పేవాళ్ళో తెలియదు. ఈ ఇల్లు వచ్చేసి డేటన్లో ఒక 100 ఏళ్ల క్రిందట ఒక పెద్ద వరద అయితే వచ్చిందంట. ఆ వరదలో కూడా ఈ ఇల్లు తట్టుకొని ఉందంట. సో ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ మనం ఇక్కడ ఏది చూసినా కానీ 200, 100 సంవత్సరాల క్రిందటివే. మన ఇండియాలో లాగా 2000 సంవత్సరాల క్రిందట అలాగ ఉండవు. సో మనది చాలా పూర్వమైన హిస్టరీ అనమాట. కాకపోతే మోడర్న్ టైమ్స్లో వీళ్ళు కొంచెం త్వరగా డెవలప్ అయ్యారు, అందుకనే వీళ్ళు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నట్టున్నారు వరల్డ్లో చెప్పాలంటే. ఇది ఒక పెద్ద ఆయన ఇల్లు. ఆయన ఏమేమి ఇన్వెంట్ చేశాడు, ఎలా చేశాడు అని వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అనమాట. సో మనకి అక్కడ బటన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఏ క్వశ్చన్కి ఆన్సర్ కావాలో నొక్కితే ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆయన అయితే మనకి ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. సో నాకు అనిపిస్తుంది వీళ్ళు 100-200 సంవత్సరాల క్రిందటివి వాళ్ళు ఎంత బాగా ప్రిజర్వ్ చేసుకుంటారే. అలాంటివి మనము 2000 సంవత్సరాల క్రిందట 1000 సంవత్సరాల క్రిందట ఉన్న వస్తువులు, మన కట్టడాలు ఇవన్నీ మనం ఇంకా ఎంత బాగా చూసుకోవాలి కదా. నాకైతే వీళ్ళు ఎంత ప్రిజర్వ్ చేసుకుంటున్నారో మనం దీనికన్నా డబల్ చేయాలని అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ బంక్ అనమాట. మనకి ఇప్పుడు రోజుల్లో పెట్రోల్ బంక్ ఎలా ఉంటుందో చూడండి, అండ్ అప్పటి రోజుల్లో ఎలా ఉందో చూడండి. సో పెట్రోల్ బంక్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే. సో అందుకని ఇక్కడ మనకి చూపించారనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రింటింగ్ ప్రెస్. ఈయన నాకు ప్రింట్ చేసి ముగ్గుల్లాగా ఉన్న ఒక డాట్లో ఒక పేపర్ కూడా ఇచ్చాడు. నాకు ఈ మిషన్ చూడంగానే డెవిల్ సినిమానే గుర్తొచ్చింది. మీలో ఎంతమంది గుర్తొచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో సేమ్ ఇలాంటి మిషనే మనకి డెవిల్ సినిమాలో కూడా అన్ని మిషన్స్ అన్నీ అలానే అనిపించినాయి అనమాట నాకు చూడగానే. మేబీ వాళ్ళు ఇలాంటివి చూసే ఇన్స్పైర్ అయ్యే మూవీలో అలా పెట్టుంటారు, ఎందుకంటే అది కూడా బ్రిటిష్ కాలం నాటి సినిమానే కాబట్టి. సో అందుకని అలాగే ఇంక్లూడ్ చేసి ఉంటారని నేనైతే అనుకున్నాను. సో ఆయన ఇప్పటిదాకా ఆయన ప్రింట్ చేసిన పేపర్లలో నాకు ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ మీద డాట్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. అండ్ ఇలాగ మనకి బొమ్మల కార్లు, ఇదివరకులో అన్నీ మనకి చెక్క కార్లు ఉండేవి కదా. సో అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నేను చెప్పాను కదా ఒక పెద్ద ఫ్లడ్ అయితే వచ్చింది వీళ్ళకి డేటన్లో 1913లోనే. సో దాని పిక్చర్స్ అనమాట. దాని తర్వాత వాళ్ళు మంచిగా రిజర్వాయర్ గట్టిదైతే కట్టుకున్నారంట. సో ఇంతవరకు వాళ్ళకి ఫ్లడ్స్ అనేవి రాలేదు మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి అంతా సైకిల్స్ అనమాట. సో మనకి స్టార్టింగ్ సైకిల్ మోడల్ ఎలా ఉండేది అండ్ తర్వాత ఎలా డెవలప్ అయినాయి అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సైకిల్కి వీళ్ళు మోటార్ పెట్టి కూడా నడిపేవాళ్ళు. సో అవి కూడా మనం ఇక్కడ మన దగ్గర ఎడ్ల బండి ఎంత ఫేమస్, వీళ్ళ దగ్గర గుర్రపు బండ్లు అంత ఫేమస్. ఇది 1900లో చేసిన గుర్రపు బండి అంట. సో దాని మోడల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా పెట్టారు. అండ్ ఇవన్నీ ట్రైన్స్, ఇదివరకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసే ట్రైన్స్ ఇవన్నీ లోపలైతే కొన్ని చెక్కతో చేసినవి ఉన్నాయి, కొన్ని ఏమో చాలా హైఫైగా ఉన్నాయి అనమాట. ఇవన్నీ వరకు రోజుల్లో. ఇప్పుడైతే ఇలాంటి ట్రైన్స్ అయితే లేవంట. ట్రాలీ బస్సెస్ అంటారు. అంటే పైన మనకి రాడ్స్ ఉంటాయి అనమాట, ఎలక్ట్రిక్తో అయితే నడుస్తూ ఉంటాయి. ఇప్పటికి కూడా ఇక్కడ డేటన్లో ట్రాలీ బస్సెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ వన్స్ చూసేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. ఇలాగ ఇందాక చెప్పాను కదా ట్రైన్ కనపడుతూ ఉంటుందని, చుట్టూతో పార్క్ అంతా తిరుగుతూ ఉంటుందని. సో అలా కనపడింది అనమాట. ఇప్పుడు మనమైతే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైట్ బ్రదర్స్ అనమాట. నేను ఇందాక చెప్పాను కదా వాళ్ళే ఏరోప్లేన్ అయితే ఇన్వెంట్ చేశారు అని. వాళ్ళు కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే. రైట్ బ్రదర్స్ అంటే మనకి విల్బర్ రైట్ అండ్ ఆరోవిల్లీ రైట్ అంటారు. సో కాకపోతే వాళ్ళని జనరల్గా రైట్ బ్రదర్స్ అనే పిలుస్తారనమాట. సో వాళ్ళిద్దరు ఫస్ట్ వాళ్ళ పని వచ్చేసి సైక్లిస్ట్ అనమాట. అంటే సైకిళ్ళు అమ్ముకునే వాళ్ళు, సైకిళ్ళ బిజినెస్ ఉండేది. సో అక్కడి నుంచి వాళ్ళు ఏరోప్లేన్ ఎలా కనిపెట్టారు అనేది చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ.
వాళ్ళకు ఒక సిస్టర్ క్యాథరిన్ అని ఉండేది. సో ఆమె స్కూల్స్కి వెళ్తూ టీచర్గా చెప్తూ ఉండేదనమాట, వీళ్ళు ఎప్పుడైతే ట్రయల్స్ వేస్తూ ఉన్నారో ఏరోప్లేన్ కనిపెట్టడానికి మనీ కోసము. సో అలాగా వాళ్ళిద్దరూ బాగా వర్క్ చేశారు. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్, 6 years 8 years పట్టింది వాళ్ళకి మొత్తం ఏరోప్లేన్ అనేది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో ఒక గ్లైడర్, యాక్చువల్లీ పెద్ద ఏరోప్లేన్ అయితే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, ఒక గ్లైడర్తోనే వాళ్ళు ట్రై చేశారు. సో దాని స్టోరీ వచ్చేసి మనకి సినిమా రూపంలో ఇక్కడైతే మనకి థియేటర్లా కట్టారు. సో ఆ థియేటర్లో మనకి సినిమా అయితే ప్లే చేస్తారనమాట. మొత్తం ఒక 10 minutes ఉంటుంది. సో 10 minutesలో వాళ్ళ స్టోరీ మొత్తం ఎలా మ్యానుఫ్యాక్చర్ చేశారు, అసలు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఎలాగా జరిగినాయి ఏంటి అనేది మొత్తం అయితే మనకి ఇక్కడ చూపిస్తారు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. సైకిల్స్ రిపేర్ చేస్తూ సైకిల్ని బిల్డ్ చేసే నాలెడ్జ్తోనే వాళ్ళు ఎయిర్ప్లేన్స్ని డెవలప్ చేశారంటే చాలా గ్రేట్ కదా. ఫస్ట్ వాళ్ళు యూజ్ చేసిన గ్లైడర్కి క్లాత్ మెటీరియల్ అయితే వాళ్ళే టైలరింగ్ మెషిన్ మీద వాళ్ళే స్టిచ్ చేయించుకున్నారంట. సో అది కూడా మనకు చూపిస్తారు. అండ్ ఇది వచ్చేసి ప్రాక్టికల్గా వాళ్ళు ఫస్ట్ డెవలప్ చేసి యూజ్ చేసిన గ్లైడర్. దాన్ని ఈ మ్యూజియం వాళ్ళు ఇక్కడ పెట్టి ప్రిజర్వ్ చేస్తున్నారు. అండ్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు దాన్ని కొంచెం రెనోవేషన్ అయితే చేశారంట. సో ఇలా రెనోవేట్ చేసి మొత్తం ఒక బిల్డింగ్ అంతా ఈ ఎయిర్ప్లేన్ పెట్టడానికే, అంటే ఈ గ్లైడర్ని పెట్టడానికే వాళ్ళు ప్లేస్ మొత్తము పెట్టేశారు. వీళ్ళు డేటన్లోనే ఇల్లు కూడా కట్టుకుందాం అనుకున్నారు. ఇల్లు కట్టుకుంటున్న మధ్యలోనే విల్బర్ బ్రదర్ అయితే చనిపోయాడు. సో ఆయన 45 సంవత్సరాలకే చనిపోయాడు అనమాట. దాని తర్వాత ఆరివిల్ అని క్యాథరీనే మిగిలారు. సో క్యాథరీన్ వచ్చేసి 50వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. సో అప్పటి నుంచి ఆరివిల్ ఆమెతో మాట్లాడడం మానేశాడంట. అంటే వాళ్ళ జీవితం మొత్తము అన్నదమ్ముళ్ళు అన్న చెల్లెలతోనే ఉండాలని అనుకున్నాడు. కాకపోతే ఆమె ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో ఆయన కోపం వచ్చి మాట్లాడడం మానేశాడంట. సో ఆమె చనిపోయేంత వరకు ఆమెతో అసలు మాట్లాడలేదు. ఎప్పుడైతే చనిపోతుంది అని తెలుస్తుందో, అంటే ఒంట్లో బాగాలేదో, అప్పుడే ఆయన మాట్లాడాడంట ఆమెతో. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మేనకోడళ్ళు మేనకోడుకులు అందరూ కలిసి ఆయన ఇంటిని ఒక మ్యూజియంలా తయారు చేశారు. సో ఇప్పుడైతే మనం ఎప్పుడైనా కావాలంటే విజిట్ చేయొచ్చు ఆయన ఇంటిని కూడా. సో ఇలా హిస్టారికల్ పార్క్ మొత్తం చూసుకున్న తర్వాత అక్కడ బ్రూయింగ్ కంపెనీలోనే డైనింగ్ ఉందని చెప్పాను కదా, అక్కడే లంచ్ చేసేసి రిటర్న్ అయితే అయ్యాను. సో ఇదండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.